హాయ్! సో, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో, నేనైతే ఇలా గుమ్మానికి చక్కగా బంతి పూలు అండ్ ముగ్గు ఇలా వేసుకొని, గడపకు పసుపు పెట్టుకొని నీట్‌గా ఇలా అలంకరించుకున్నాను. సో, స్నానం చేసిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే స్నానం చేసుకొని అంతా క్లీన్ చేసేసుకొని, స్నానం చేసి ఇలా గుమ్మానికి తోరణాలనేది కట్టేసుకొని, ఇంటి ముందు ముగ్గు అనేది చాలా చక్కగా పెట్టుకున్నాననమాట. సో, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనము ప్రసాదాలు చేయాలి కాబట్టి ఇలా మనం స్టవ్‌కు చిన్నగా పసుపు, కుంకుమ పెట్టుకొని అలాగే గంధం బొట్లు పెట్టుకొని ముగ్గు అనేది వేసుకొని ఇలా చక్కగా అలంకరించుకొని ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మెయిన్‌గా మనం శనగలు ఇవన్నీ చేయాలి కాబట్టి శనగలు, పూర్ణం బూరెలు కూడా నేను ప్రిపేర్ చేశాననమాట. కొంచెం ఇవి నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో చేశాను. ఇవన్నీ టైం ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కొన్ని గారెలు చేశాననమాట. కొంచెం ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి మెయిన్‌గా పంచామృతం అండ్ పానకం. సో, తులసి ఆకులైతే నేను తెంచి పెట్టుకున్నాను. సో, ఈరోజు తులసి చెట్టు దగ్గర నుంచి తీయకూడదు కాబట్టి కేసరి అనేది చేశాను. ఫస్ట్ టైము చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా దద్దోజనము, ఇంకా పొంగలి, పులిహోర చేశాను. ఇక్కడ పులిహోర అన్ని ప్రసాదాలన్నీ నేను నీట్‌గా ఇక్కడంతా సర్దేసుకొని నీట్‌గా అన్నీ తోమేసుకున్నాను ఫస్ట్ టైం. చాలా చక్కగా ఈరోజైతే నేను 4:00 లేచిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా నీట్‌గా ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను. చాలా 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 టైం ప్రాసెస్ ఉంటుంది కదా ప్రసాదాలు అంటే, అందుకోసమే కొంచెం నిదానంగా వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ ఇలా అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను. సో, హడావుడి పడకుండా ఎవరినైనా కొంచెం ప్రసాదం పెట్టుకోవాలన్నా కూడా కొంచెం నీట్‌గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా నీట్‌గా అన్నీ సర్దేసుకున్నాను అనమాట. సో, నాకున్న చిన్న ప్లేస్‌లోనే ఇలా ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. సో, ఇంకా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇలా సింపుల్‌గా శారీ అనేది కట్టుకున్నాను. చాలా 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 ఫాస్ట్‌గా, ఎందుకంటే నేను నిన్ననే అన్నీ చేసేసుకొని ఇలా తులసి మాతకు కూడా నేను పూజ అనేది చేసుకున్నాను. చిన్నగా నైవేద్యం పెట్టేసి అమ్మవారికి పసుపు కుంకుమ అనేది సమర్పించుకొని కొంచెం కుండీని కూడా నీట్‌గా పసుపుతో అలంకరించుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని నేను దీపము, అగరబత్తీలు, ధూపం ఇవన్నీ వేసి హారతి అనేది ఇస్తున్నాను. చాలా బాగా నీట్‌గా ఇలా అలంకరించుకొని మనము ఏ దేవతను పూజించినా కూడా ఫస్ట్ మనం తులసమ్మను పూజిస్తే సకల దేవతలన్నీ చెట్టుపైనే ఉంటాయని అంటారు. సో, శాస్త్రాలు అయితే చెప్తాయి కదా, అందుకే నేను ఫస్ట్ తులసి పూజ అనేది చేసుకున్నాను అనమాట. సో, ఇలా దీపము, ధూపము వెలిగించుకొని నెక్స్ట్ నేను ఇంట్లో అనేది ప్రాసెస్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఇంకా తులసి పూజ అయిపోయింది. ఇంట్లో ఉన్న దేవుళ్ళ దగ్గర కూడా నేను దీపం అనేది పెట్టేసి ఇలా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. సో, మెయిన్‌గా నేను నైటే అన్నీ సర్దేసుకున్నాను. ఇప్పుడు మెయిన్‌గా కలశం ఇవన్నీ స్థాపించుకోవాలి కాబట్టి నేను ఇక్కడ అష్టలక్ష్మిలో చెంబు అనేది తీసుకొని మరి ఎక్కువ పసుపు ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందంటే సిల్వర్ ఏమవుతుందంటే బ్లాక్ అనేది అయిపోతున్నాయి. కాబట్టి నేను చిన్నగా ఓన్లీ పసుపు, కుంకుమ, గంధం బొట్లే పెడుతున్నాను. మరి చెంబులకు ఎక్కువగా రుద్దేయడం, పసుపు రుద్దేసి ఇలా చేయకుండా ఉండాలని చెప్పేసి నేను స్టార్టింగ్లో అలాగే పెట్టేదాన్ని. తర్వాత అదంతా క్లీన్ అవ్వడానికి చాలా టైం ప్రాసెస్ అనేది ఉంది. అది కాక ఇవన్నీ చాలా బ్లాక్ అనేది అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా నేను వాటికి అష్టలక్ష్మిల చెంబుకు నేను గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని 3/4 వంతు మనం వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. ఎక్కువ నిండుగా వాటర్ అనేది పోయకూడదు కలశానికి కాబట్టి. ఇందులో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఒక పువ్వు, ఒక నాణ్యం వేసుకొని మనము ఇది కలశం అనేది రెడీ చేసుకోవాలి. సో, ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ తీయడానికి ఉండదు కాబట్టి మనం ఫస్టే అన్నీ రెడీ చేసుకోవాలి. సో, నేనైతే కొంచెం టైం తీసుకొని రెడీ చేసుకుంటున్నాను అన్నీ. కొబ్బరికాయ కూడా ఇక్కడ నేను ఎక్కువ పసుపు అనేది పెట్టట్లేదు. సో, చాలా పసుపు ఇవన్నీ నిండుగా పెట్టేయడం కన్నా ఎందుకని చెప్పేసి నేను ఓన్లీ పసుపు, గంధము, కుంకుమ బొట్లే పెట్టేసుకుంటున్నాను. సో,
ఇవన్నీ పెట్టుకొని చాలా సింపుల్గా పూజ అనేది నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఇంకా ఇలా రెడీ చేసుకొని బ్లౌజ్ పీస్ అనేది కలశానికి ఉంటుంది కదా, నేను ఇలా అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. సో కలశానికి ఇలా బ్లౌజ్ పీస్ అనేది పెడుతున్నాను. సో ఇది కొంచెం పడిపోకుండా ఉండడానికి స్టిక్కర్ అయితే నేను వేసుకున్నాను అనమాట, సైడ్కి నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలా స్టిక్కర్ పెట్టేసుకొని నేను ఈ స్టిక్కర్ మరి అంటే బ్లౌజ్ పీస్ అనేది కొంచెం నార్మల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాంటిది నేను తీసుకున్నాను అనమాట. అమ్మవారు ఉండే కలశం మీద బ్లౌజ్ పీస్ అనమాట. సో ఇది చాలా చాలా బాగా లుక్ అనేది వైజ్గా చాలా బాగా అనిపించింది పెట్టినప్పుడు. సో ఫస్ట్ టైం నేను ఇలా పెడుతున్నాను. సో ఇవన్నీ పెట్టిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటి, అయ్యో తమలపాకులు కానీ మామిడాకు కానీ నేను మర్చిపోయాను. మెయిన్గా చూసారు కదా పక్కనే పెట్టుకున్నాను. సో ఎంత గుర్తుంచుకొని అన్నీ చేస్తున్నా కూడా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము. అందుకోసమే నేను ఇక్కడ బొట్టు పెట్టిన తర్వాత మళ్ళీ నాకు కలశం అనేది అరే మామిడాకులు పెట్టాలి కదా అని చెప్పేసి గుర్తుకొచ్చి పక్కనే పెట్టుకుంటాము, కానీ హడావుడిలో ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. సో అందుకోసమే నేను మళ్ళీ గుర్తు తెచ్చుకొని ప్రాపర్గా అన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను తమలపాకులు పెట్టి తర్వాత మామిడాకులు పెట్టాను. అనుకుంటాం కానీ చాలా చాలా వర్క్ అనేది ఉంటుంది. చిన్న పనులే అనిపిస్తుంటాయి కానీ ప్రాసెస్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది. నేనైతే వీటన్నింటికి ఫస్ట్ నైట్ నేను డెకరేట్ చేసుకున్నాను. ఈరోజు ఇక్కడ పీఠం అనేది ప్రాసెస్ పెట్టేసుకొని నేను బియ్యం పిండితో ముగ్గులు అనేది వేసుకొని చిన్నగా ఇక్కడ అలంకరించుకున్నాను. సో పీట పైన కొత్త బ్లౌజ్ పీస్ అనేది వేసుకొని దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి నేను ఇక్కడ సిల్వర్ ప్లేట్ అనేది పెట్టాను అనమాట. సిల్వర్ ప్లేట్ కూడా నేను కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని నేను కలశం అనేది తీసుకున్నాను. సో చూసారా నేను ఇప్పుడు నాకు గుర్తుకొచ్చి మళ్ళీ కొబ్బరికాయ అనేది పక్కకు పెట్టి తమలపాకులు అండ్ ఫస్ట్ తమలపాకులు పెట్టాను. తర్వాత నేను మామిడాకులు అనేది పెట్టడం జరిగింది. సో నా దగ్గర అవి కొంచెమే ఉండే కాబట్టి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇలా ఇందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఆ తల్లి వేడుకుందామని చెప్పేసి నాకు తెలిసిన విధంగా నాకు తోచిన విధంగా ఇలా నేను సింపుల్గా పూజ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇలా నేను అన్నీ 1 బై 1 నీట్గా సర్దుకున్నాను. సో పండగ అంటేనే పనులు ఎక్కువగా ఉంటాయి, ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, నీట్గా గుర్తు తెచ్చుకొని చేసుకోవాలి. సో నేను ఇలా కలశం అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మనము అమ్మవారి రూపం ఉంటుంది కదా, నేను ఇక్కడ దారం అనేది కొంచెం పెద్దగా కట్టాను. తర్వాత మళ్ళీ కొంచెం చిన్నగా ప్రాసెస్ అనేది చేసి కలశానికి సెట్ అయ్యేది మాత్రం నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ పీస్ పెట్టడం వల్ల పూలు పెట్టడానికి కొంచెం తక్కువగా ప్లేస్ ఉండే, అందుకే పూలు అనేది చాలా తక్కువగా ఇలా పువ్వు పెట్టడానికి వెళ్ళాను అనమాట. అక్కడ పువ్వు అనేది ఇంకా పట్టట్లేదు కాబట్టి నేను మళ్ళీ దారం అనేది చిన్నగా కొంచెం కుదించి కట్టేసి తర్వాత నేను పూలు పెట్టి ఇక్కడ కలశాన్ని ప్రతిష్టాపించారనమాట. సో ఒకసారి పెట్టిన పువ్వు అనేది కలశాన్ని మళ్ళీ తీయకుండా అలాగే ఉన్న దాంట్లోనే కదపకుండా ఉంచాలి. సో నెక్స్ట్ డే మాత్రం మనం కలశం కదుపుకోవచ్చు. సో ఈ పూలన్నీ నేను పూజ కోసం నేను యూజ్ చేయాలని చెప్పేసి తీసుకున్నాను. సో అలాగే నేను కింద ఒక పీట అనేది వేసుకున్నాను అనమాట. అక్కడ సిల్వర్ ప్లేట్లో ఇంకా కాయిన్స్ అనేది ఉండే, సో కాయిన్స్ వేసేసుకొని దాంట్లో గవ్వలు వక్కలు ఇవన్నీ నేను పూజకు ఎప్పుడు వాడుతుంటాను. సో అవన్నీ వేసేసి అక్షింతలు కూడా వేసుకొని గణేషుని విగ్రహం లక్ష్మీదేవి విగ్రహము నా దగ్గర సిల్వర్ అనేది ఉండే, సో అవి పెట్టేసుకొని నీట్గా గాజులు అనేది పెట్టేసి అలంకరించుకొని ఇక్కడ ముందు పీట దగ్గర నేను అవన్నీ ప్రాసెస్ అనేది పెట్టేసుకొని నీట్గా పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను తులసి కోట దగ్గర నేను పూజ అనేది చేసుకొని తర్వాత ఇక్కడ ప్రాసెస్ అనేది చేసుకున్నాను. సో మెయిన్గా ఇక్కడ నేను ఫస్ట్ గణేషునికి పూజ చేసుకున్నాను, తర్వాత లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోవాలి. సో మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణేషుని పూజ అనేది కంప్లీట్గానే చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ తోరం పూజ అనేది కంప్లీట్ అయిపోయింది, గణేషుని పూజ కంప్లీట్ అయిపోయింది. సో తోరం పూజ అయిపోయిన తర్వాత నేను తర్వాత అమ్మవారి దగ్గర
ఇవి దారాలు అనేది పెట్టేసి ఒకటి వాయనంగా ఇవ్వడానికి, ఒకటి అమ్మవారికి, ఒకటి నాకని చెప్పేసి 3 తోరాలను అయితే నేను రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఒక్కొక్క గ్రంథికి ఒక మంత్రం చదువుతూ నేను పూజ అనేది కంప్లీట్గా ప్రాసెస్ అనేది తెలుసుకొని నేను పూజ అనేది చేస్తాను, హడావుడిగా చేయకుండా. సో ఇలా పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ అమ్మవారి దగ్గర కొబ్బరికాయ అనేది కొట్టుకొని ధూపము, అగరబత్తీలు అనేది వెలిగించుకుంటున్నాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో పూజ అనేది చేసుకుంటారు. నేనైతే ఎప్పుడు ఇలా ప్రాసెస్లోనే పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. సో మరి హడావుడి లేకుండా నాకు తెలిసిన మంత్రాలతో నేను సింపుల్ పూజ ప్రాసెస్ అనేది చేస్తానన్నమాట. సో అన్నీ ప్రాపర్గా 1 బై 1 నేను ఫస్ట్ చూసుకొని చేస్తాను. సో హడావుడిగా చేయకుండా, మనం ఇంత కష్టపడి చేసేది అమ్మవారి అనుగ్రహం కోసమే కాబట్టి మనము కొంచెం నిదానంగా మనకు తెలిసిన ఇలా చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను. చాలా చక్కగా నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటాం కాబట్టి ప్రాసెస్ అలా కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టేసుకొని నేను పూజ అనేది చక్కగా చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీ అని అనిపించింది. సో ఇక్కడ నేనైతే ప్రాసెస్ ప్రకారం కొబ్బరికాయ అనేది కొట్టుకున్న తర్వాత నేను అగరబత్తీలు వెలిగిస్తున్నాను. సో నెక్స్ట్ ధూపం పెట్టేసి నేను కొంచెం తర్వాత ప్రదక్షిణాలు, మంగళహారతి పాటలు ఇవన్నీ మనము పాడుకోవాలి. సో ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. చాలా చక్కగా అష్టలక్ష్మోత్తరము, అష్టోత్తరము ఇవన్నీ నేను పూజ అనేది చేసుకున్నాను. సో అదంతా వీడియో అప్లోడ్ చేస్తే చాలా లాంగ్ ఉంటుందని చెప్పేసి నేను షార్ట్గా నేను పూజ అనేది మీకు చూపిస్తున్నాను. సో మా పిల్లలు కూడా పూజలో కూర్చున్నారు కాబట్టి ఇంకా ప్రాసెస్ వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉండకుండా ఇలా షార్ట్గా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. వినాయకుని పూజ అయిపోయాక అష్టోత్తరము, లక్ష్మీ శ్రోతము ఇవన్నీ నేను చదువుకొని ప్రాసెస్ ప్రకారం నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను మంగళహారతి పాట ఉంటుంది కదా, నేను చిన్నగా చదువుకుంటూ నేను ఇక్కడ హారతి అనేది ఇస్తున్నాను. సో ఇది నా పూజ ప్రాసెస్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. చాలా చక్కగా నేను సింపుల్గా డెకోర్ చేసుకొని సింపుల్గా నేను పూజ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకొని ఇలా ఏం చేశానమాట. ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని ఇలా పూజ అనేది నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది చేసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పుడు మా పిల్లలు అందరికీ, అమ్మవారికి అందరికీ హారతి అనేది నేను ఇస్తున్నాను అన్నమాట. ఇక్కడ చాలా 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 హ్యాపీ మూమెంటు. సో ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా, సో అనీజీగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఇలా ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు కూడా ఒక దేవాలయంలాగా చాలా బాగా అనిపిస్తుంది. నేను అందుకే నాకు మనశ్శాంతి, ప్రశాంతత ఉండాలంటే ఇలా పూజ అనేది ప్రాసెస్ అనేది పెట్టుకుంటే చాలా చాలా ఇల్లు కూడా ప్రశాంతంగా హ్యాపీ మూమెంట్ అనేది ఇస్తుంది. సో నాకు ఇది కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఏ చిన్న అమ్మవారి పూజలు వచ్చినా ఇలా చిన్నగా డెకర్ చేసుకొని నా హ్యాపీనెస్ అనేది ఇందులో వెతుకుంటున్నాను అనమాట. చాలా హ్యాపీగా బాగుంటుంది. సో ఇలా చూపించాను కదా, వాయినాల కోసం రెడీ చేసుకున్నాను. సో అమ్మవారి ప్రసాదాలు అనేది ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఫ్రూట్స్ అనేది పెట్టుకున్నాను. అమ్మవారికి వాయినము అని ఇచ్చాను, తాంబూలం ఇచ్చాను. సో ప్లేట్లో అష్టోత్తరం కోసం నేను అన్నీ రెడీ చేసుకుని చెప్పాను కదా, ఆకు వక్కలు ఇవన్నీ వేసి పూజ చేసుకున్నాను. సో అలాగే కలశం ఇలా రెడీ చేసుకొని అమ్మవారిని కూడా చక్కగా ఎంత బాగా అలంకరించుకున్నాను. సో ఇది నేను మెయిన్గా అలంకరించుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను పెట్టిన ఫ్లవర్స్ అనేది బ్యాక్ సైడ్ పడిపోయాయి. సో ఈ పూజ తర్వాత నేను చూసుకున్నాను. సో అందుకే అక్కడ ఎంటీగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ పూలు అనేది పెట్టుకున్న తర్వాత ఒకసారి అమ్మవారిని చక్కగా చూపించాను అనమాట. చాలా బాగా హ్యాపీ మూమెంట్, నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇక్కడ ఇలా పూజ అనేది చేసుకున్న తర్వాత. సో మనస్ఫూర్తిగా అమ్మవారిని మనం ఆర్భటాలు లేకుండా ఇలా సింపుల్గా పూజనే చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మన పైన ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి నా నమ్మకం. సో ఇస్తుందా ఇవ్వదా అన్నది పక్కన పెట్టి మనం ఫస్ట్ నమ్ముతున్నాం. సో మన నమ్మకం అనేది ఏదో ఒక రోజు మనకు అమ్మవారి రూపంలో మనకు వస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను. సో మా పిల్లలు కూడా ఇక్కడ మంచిగా ఈరోజు పూజకు సహకరించి చాలా హెల్ప్ చేశారు. సో మా హస్బెండ్ కొంచెం లేట్గా వచ్చారు కాబట్టి తను కూడా
అక్షింతలు వేసి ఇలా అమ్మవారికి దండం అనేది పెట్టుకున్నారు. సో తర్వాత ప్రాసెస్ అనేది ఇంకా ప్రసాదాలు అందరికీ నేను రెడీ చేశాను కదా, వాయినాలు అనేది కొంచెం అందరికీ వాయినాలు అనేది ఇవ్వాలి. సో అమ్మవారికి సారీ పెట్టాను కదా, ఆ సారీ అయితే మనమే తీసుకుందాం అని అనుకొని నేను నా కోసం పెట్టుకున్నాను. సో నేను తీసుకుంటాను. సో అమ్మవారి శారీ. సో ఇక్కడ వదిన వాళ్ళకి ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ నేను పసుపు పెట్టేసి మనం చేసేది ఏంటంటే పసుపు పెట్టి గంధము కుంకుమ బొట్లు పెట్టేసి మనం వాయనం అనేది ఇవ్వాలి. సో నేను ఇక్కడ వదిన వాళ్ళకు అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ వాయినాలు అనేది ఇస్తున్నాను. పండగ అంటేనే చాలా రోజుల నుంచి మనం హడావుడి పడుతూ అన్నీ సెట్ చేసుకుంటేనే పండుగ ఈ రోజు వరకు ఇలా ఇల్లు అనేది కలగా ఉంటుంది. సో ఇన్ని రోజులు పడిన కష్టం అంతా ఒక ఎత్తు అంటే ఇలా పూజ చేసుకున్న రోజు ప్రశాంతంగా ఉంటుంది కదా. సో నాకైతే నిజంగా నేను ఈ ప్రాసెస్ కోసం నేను చాలా 1 వీక్ నుంచి 1 బై 1 అన్నీ ప్రాసెస్ చేసుకుంటూ అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈరోజు మాత్రం ఇలా అమ్మవారిని రెడీ చేసుకొని పూజ అనేది చేస్తే చాలా చక్కగా చాలా ప్రశాంతంగా అనిపించింది. మనసు కూడా నిండుగా అనిపిస్తుంది. సో వదిన వాళ్ళకి కూడా ఇక్కడ నేను పసుపు అనేది పెట్టేసి ఇంకా అందరికీ వచ్చిన ముత్తైదులకు అందరికీ నేను ఇక్కడ వాయినాలు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా నేనైతే 3 తోరములు రెడీ చేశాను కదా, ఒక తోరం అయితే నేను వదినకు వాయినంగా ఇచ్చాను. సో ఒకటి నేను కట్టుకున్నాను, ఒకటేమో అమ్మవారికి పెట్టాను. సో వదినకు తోరం ఇచ్చాను కాబట్టి ఇక్కడ వదినకు నేను ఓన్లీ వాయినం అనేది ఇస్తున్నాను. సో అందరికీ వాయినాలు అనేది ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి నిదానంగా ఒక్కొక్కరికి పిలిచి నేను ఇద్దామని అనుకుంటున్నాను. సో అందరితో వాయినాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆశీర్వదించిస్తుంటే చాలా ఏదో తెలియని హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత కొంచెం నేను కూడా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి వీళ్ళకి అయిపోయిన తర్వాత నేను కూడా కొంచెం అమ్మవారి ప్రసాదం అనేది తీసుకున్నాను. వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారిని చాలా బాగా రెడీ చేసావు, సింపుల్గా చాలా బాగుంది, కళగా ఉంది అని చెప్తుంటే నిజంగా పడిన కష్టం అంతా వృధా కాలేదు అనిపిస్తుంటుంది. సో ఇది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇక్కడ ఒకేసారి ఇంకా అష్టలక్ష్ములు అన్నట్టు అందరూ ఒకేసారి వచ్చారు. సో మా పిల్లలైతే కొంచెం ప్రాసెస్ అనేది చాలా తక్కువ చేశారు. సో అందరికీ నేను వాయినాలు ఇచ్చేసి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాలు పెట్టి పంపించాను. సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. సో అందరికీ ఇక్కడ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెప్తున్నాను అనమాట. మెయిన్గా ఇక్కడ నేను ఇలా తోరం కట్టుకొని అలా బ్యాంగిల్స్ వేసుకొని నిండుగా రెడీ అయ్యాను. సో ఇక్కడ సింపుల్ శారీ ఉంది కాబట్టి నేను సింపుల్గా జ్యువెలరీ వేసుకొని సింపుల్గా రెడీ అయిపోయాను. సో ఈ బుట్టాస్ అయితే నేను ఎప్పటి నుంచో నేను పెట్టుకుంటున్నాను. ఈ చోకర్ కూడా నేను 2 టైమ్స్ వేసుకున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి బ్లాక్ బీడ్స్ అనమాట. నేను ఇది చాలా రోజు నుంచి సెర్చ్ చేస్తున్నాను, కాకపోతే నాకు దొరికింది, ఇలా తీసుకున్నాను. సో చిన్నగా నేనైతే చెంపసారాలు పెట్టుకొని సింపుల్ ప్రాసెస్లో నేను చాలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. ఎందుకంటే అన్ని పనులు చేసుకొని హెవీగా రెడీ అవ్వడానికి అక్కడ టైం అనేది లేకుండే. ఇంకొకటి ఏంటంటే ఇంకా సింపుల్గా ఈసారి నేను సెట్ చేసుకున్నాను కాబట్టి దీనికి జ్యువెలరీ ఇంతే అయితే బాగుంటుందని చెప్పి నేను ఇంతటితోనే నేను రెడీ అయిపోయాను. చాలా 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 మార్నింగ్ 4కి లేస్తే కానీ నా పనులు అనేది కంప్లీట్ అవ్వలేదు. అన్ని పనులు ప్రాసెస్ అనేది 1 బై 1 చేసుకుంటూ నేను ఒక్కదానే చేసుకోవాలి కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు. అందుకోసమే కొంచెం ముందు లేచి మనం ఇన్ని రోజులు పడిన దానికన్నా ఈరోజు కొంచెం ఎర్లీగా లేస్తే మన పనులు అనేది చక్కగా అయిపోతాయని చెప్పేసి నేను మార్నింగే 4కు లేచి అన్ని పనులు చేసుకొని ఇంకా అమ్మవారిని రెడీ చేసుకొని ప్రసాదాలు అనేది రెడీ చేసి నేను పూజ అనేది చక్కగా చేసుకొని వచ్చిన వాళ్ళకి అందరికీ వాయినాలు ఇస్తూ ఆశీర్వాదాలు తీసుకొని ఇలా రెడీ అయిపోయాను. మెయిన్గా మా పిల్లలు అందరూ హ్యాపీ అయిపోయారు. చాలా చాలా చాలా
మా పిల్లలైతే ఇంకా అమ్మవారిని అలాగే చూసుకుంటూ కూర్చున్నారు. ఇంత చక్కగా ఎలా రెడీ చేస్తావు మమ్మీ నువ్వు అని చెప్పేసి. సో మనకు కొంచెం అంటే అలవాటైపోయిన పని కదా. ఇలా చేసుకుంటూ పోతే అన్నీ 1 బై 1 చేసుకుంటూనే పోతాం. సో ప్రాసెస్ అనేది అలాగే ఉంటుంది. ఇంకా ప్రసాదాలు అంటారా, అవి మాత్రం నేను ఫస్ట్ ఒక 2, 3 రెడీ చేద్దామని స్టార్ట్ చేద్దాను. సో ఇంకా అలా చేసుకుంటూనే పోతానన్నమాట. అలా ఈ రోజున నేను 11 ప్రసాదాలు అనేది కంప్లీట్గా చేశాను. సో కొంచెం తక్కువ క్వాంటిటీలో చేశాను. అప్పటికి పాయసం అనేది ఇంకా మిగిలిపోయిండే. అది కొంచెం చాలామందికి నేను ఎందుకంటే నా దగ్గర వాళ్ళకు స్వీట్ అంటే ఇష్టం ఉండదని చెప్పేసి కొంచెం తక్కువగా తీసుకున్నారు. సో ఇలా అందరికీ నేను ప్రసాదాలు పెట్టుకుంటూ వాయినాలు ఇచ్చి అమ్మవారి పూజ అనేది చాలా చక్కగా అనేది చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. సో ఇలాగే అమ్మవారి అనుగ్రహం నా వీడియో చూస్తున్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే ఇంకా మంచిగా మనకు జరిగితే మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని ప్రతి సంవత్సరం చాలా చక్కగా అలంకరించుకొని ఇలాగే నిండుగా పూజ అనేది చేయాలని నాకు చాలా కోరికగా ఉంటుంది. సో ఇంకా పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు కొంచెం ఇలా సింపుల్గా అనేది చేసుకుంటాను. సో నేనైతే ఇక్కడ కరుంగలి మాల వేసుకున్నాను, మీకు తెలిసింది కదా. మాల అయితే నేను నెక్కుకు వేసుకునేదాన్ని. ఈరోజు పూజ కదా అని చెప్పేసి ఇలా హ్యాండ్కి అనేది వేసుకున్నాను. అంటే నేను తీసి కింద పెట్టకుండా ఓన్లీ నా దగ్గరే ఉండేటట్టు హ్యాండ్కు లేదా నెక్కుకు అనేది నేను కంప్లీట్గా వాడుతున్నాను అనమాట, అస్సలు తీయకుండా. సో ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి నేను రెడీ అయ్యి కొద్దిసేపు మీతో ఇలా మాట్లాడాలని చెప్పేసి ఇలా వీడియో చేస్తున్నాను. సో ఇదనమాట. సో అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలని చెప్పి ఇక్కడ నేను ఈ వీడియో ఇక్కడికి ముగిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ కదా, ఈవినింగ్ పూట నేను అందరికీ అంటే భోజనాలు ఉంటాయి, అలాగే అమ్మవారికి మళ్ళీ పూజ అనేది చేసుకోవాలి. సో అందుకోసమే నేను ఈవినింగ్ పూజ మార్నింగ్ ఎంత ముఖ్యం ఈవినింగ్ పూజ కూడా అంతే ముఖ్యం. సో అందుకోసమే నేను ఇక్కడ ఈవినింగ్ కూడా మళ్ళీ నేను రెడీ అయిపోయి అమ్మవారికి చక్కగా ధూపము దీపం అనేది వెలిగించి నేను ఇక్కడ హారతి అనేది ఇస్తున్నాను. సో మనకు మార్నింగ్ మనం ఎంత పూజ చేసుకున్నా ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పూజ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు సాయంత్రం పూటనే దేవతలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా. సో అందుకోసమే ఈవినింగ్ పూజ చాలా ముఖ్యం అన్నమాట. సో మెయిన్గా నేను ఇలా పూజ చేస్తున్నప్పుడు మా పిల్లలైతే ఊర్లలో బొగ్గులు దొరుకుతాయి కదా ధూపం వేయడానికి. సో ఇలా బొగ్గులు అనేది నేను కొంచెం ఒక ట్రేలో పెట్టేసి దాన్ని బాగా హీట్ చేసిన తర్వాత నేను ధూపం అనేది ఇవ్వాలని చెప్పేసి అవి బొగ్గులు అనేది కొంచెం నిప్పులాగా రెడీ చేస్తున్నారు. సో నేను ఆ టైంలో ఇక్కడ అమ్మవారికి పూజ అనేది చేసుకొని నేను హారతి అనేది ఇస్తున్నాను. సో మార్నింగ్ ఎలా పూజ చేసుకున్నామో మరి అంత ప్రాసెస్ కాకుండా ఇక్కడ ధూపం అనేది వెలిగించి హారతి అమ్మవారికి ఇచ్చి తులసి కోట దగ్గర నేను దీపాలన్నీ పెట్టేసుకున్నాను. సో అల్లుడు అనమాట. సో తను మార్నింగ్ పూజకు అటెండ్ అవ్వలేదు కాబట్టి తను కూడా ఈ టైంలో కరెక్ట్గా వచ్చారు కాబట్టి పూజ ఆశీర్వాదం అనేది తీసుకున్నారు. సో మేము మా పిల్లలు అందరము చక్కగా మళ్ళీ రెడీ అయ్యి అమ్మవారి ఆశీర్వాదం మళ్ళా దర్శనం అనేది చేసుకోవడం జరిగింది. సో ఇది చక్కగా జరుగుతుందన్నమాట. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో అంతటా నేను ధూపం అనేది వెలిగిస్తున్నాను. ఇలా ధూపం అనేది వేసుకుంటే ఇంట్లో మంచిగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో మనకున్న దుష్టశక్తులు కానీ ఏదైనా చెడు గాలి కానీ ఏదైనా ఉంటే మాత్రం ఇలా ధూపం వేసుకుంటే ఇంట్లో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఎనర్జీ కూడా వస్తుందన్నమాట. సో ఇది నేను ధూపం అనేది నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాను. చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి నేను ఆ ధూపం అనేది ఇలా నిప్పులలో వేసి ఇంటి నిండా ధూపం అనేది వెలిగిస్తున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి స్మెల్ కూడా చాలా బాగుంది. సో లోపలంతా వెలిగించి బయట కూడా మనకు ఇలా ధూపం అనేది వేసుకున్నాను. సో ఇది నేను ఈరోజు నా వరలక్ష్మి వ్రతం పూజ
ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. సో నా వీడియో కానీ మీకు ఎంత నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్. సో నేను ఇక్కడ కొన్ని పిక్స్ అనేది మీకు యాడ్ చేస్తున్నాను. నేను డెకరేషన్ నుంచి నేను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను అని చెప్పేసి అందరికీ హారతి ఇచ్చేది ఇవన్నీ నేను ఇందులో పిక్స్ రూపంలో ఇంక్లూడ్ చేశాను. మా హస్బెండ్కు పిక్స్ అనమాట, అమ్మవారి పిక్స్, అలాగే నా డెకోర్ పిక్స్, మా పిల్లలవి, ఇంకా చాలా చాలా ఈ మెమరీస్ అనేది ఇలాగే ఎప్పటికి ఉంటాయి కాబట్టి నేను ఇలా ఎందులో ఇంక్లూడ్ చేస్తున్నాను చూసేయండి. సో మా హస్బెండ్తో కూడా నేను ఆశీర్వాదం తీసుకున్న పిక్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. సో అమ్మవారికి పూజ ఎంత చేస్తామో మన హస్బెండ్ కూడా అలాగే ఆశీర్వాదం తీసుకుంటూ ఇలాంటి మెమరీస్ ఇంకెప్పటికీ మనకు ఉండిపోతాయి కాబట్టి ఇవన్నీ గుర్తుగా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను అనమాట. సో నా వీడియో కానీ మీకు అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకే, నా సీ యూ, బాయ్, థ్యాంక్ యూ.